ముందుగా చక్కగా 3 మామిడికాయలను తీసుకోవాలి. వాటిని శుభ్రంగా వాష్ చేసి ఆ తర్వాత పైనున్న ఏదైతే మనకి ఆ స్కిన్ ఏదైతే ఉంటుందో చక్కగా నీట్గా రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు వాటిని స్లైసెస్గా కానీ లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కానీ లేదంటే నిలువుగా చీలికల్లా కూడా చక్కగా కట్ చేసుకుని ఇప్పుడు వాటిని ఒక మంచి కంటైనర్లో వేసుకోవాలి. ఆ తర్వాత అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దానిలో కాస్త అంటే ఒక చిన్న కప్పు రెడ్ చిల్లీ పౌడర్, అలాగే కొంచెం సాల్ట్, అలాగే అంటే మీరు మీ టేస్ట్ ప్రకారం మీరు దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా ఒక 2 స్పూన్లు మెంతి పొడి, ఆవపొడి, అంటే 2 కూడా ఈక్వల్ రేషియోలో కాస్త మెంతులు ఆవాలు డ్రై రోస్ట్ చేసేసి ఆ తర్వాత మిక్సీ పడతాం కదా, ఏదైతే ఆ పొడి తయారవుతుందో దాన్ని ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చక్కగా బాగా వాటిని మిక్స్ చేసి పక్కన అలా ఉంచండి. ఇందులో కాస్త ఆవాలు, ఇంకా ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు, ఇంగు పోపు వేసి